నన్ను అడుగు నీకు ఇస్తానని సెలవిస్తున్న దేవుడు. ప్రార్థన కోరుకుంటున్న దేవుడు. 7 ప్రార్థన జరిగినప్పుడు మన ప్రార్థన అడగాలి, మన ఆశలు అడగాలి, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ధూపం వల్ల వెళ్ళాలంటే ఇతరుల కొరకు చేయాలి ప్రార్థన. అయ్యా, నా పక్క వారిని బాగు చేయి, నన్ను ఇంటి వారిని రక్షణలోకి నడిపించు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన. నీ కోసం తెలుసు, నీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, నీ బాధ తెలుసు, నీ నష్టం ఏం జరిగిందో తెలుసు. నీ ప్రార్థనకి దేవునికి ఇంపైన వాసనకి వెళ్ళాలంటే దేవుడు ఆశపడేది నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసి, ప్రభువా, ఎంతోమంది వ్యాధులతో ఉన్నారు, ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతోమంది మంచం మీద పడి ఉన్నారు తండ్రి. వారందరినీ లేవనెత్తండి, వారందరికీ రక్షణ కలిగజేయండి, వారందరికీ స్వస్థత కలిగజేయని ప్రార్థన చేయండి. ఇదిగో అనేక అంశాలు వస్తాయి ఈరోజు. ముఖ్యంగా దేవుడు అనుకున్నది జరగాలి. దేవుడు అనుకున్నది ఏంటంటే, దేవుడు అనుకున్నది ఈ భూలోకంలో జరగట్లేదు. నిన్న మన అద్భుత కుమార్ గారు చెప్పారు, ఎందుకు బైబిల్ మిషన్ ఏర్పాటు చేసబడ్డది. దేవదాసు గారి అయ్యగారికి దేవుడు చెప్తుంటే దేవదాసు అయ్య గారు అన్నారటండి, దేవా, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, మళ్ళీ నేనేంటి తండ్రి, మళ్ళీ నేనే ఎందుకు ఏర్పాటు చేయాలి అని దేవుడితో దేవదాసయ్య గారు మాట్లాడితే దేవుడు అన్నారంటండి, నాకు మనసుకి నచ్చినది చేయట్లేదు, నేను కోరుకున్నది జరగట్లేదు, అందుకే నువ్వు ఏర్పాటు చేయి అని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పినట్టుంది. బైబిల్ మిషన్ అంటే బైబిల్ పనిచేసేదే బైబిల్ మిషన్. ప్రియమైన సోదరి సోదరుడా, నా బిడ్డలను నా పక్కన కూర్చోబెట్టాలని ఆశ. దేవుని బిడ్డలు మనం, దేవుని బిడ్డలు కాదా, దేవుని బిడ్డలు దేవుని తయారు చేస్తేనే వచ్చాం. మా అమ్మ కోరుకుంటే రాలేదు, నువ్వు కోరుకుంటే రాలేదు. దేవుడు ఆలోచించాడు కాబట్టి వచ్చాం, దేవుడు సృష్టించాడు కాబట్టి నువ్వు వచ్చావు. నువ్వెవరు అంటే దేవుడు బిడ్డవు. నా బిడ్డలు నా పక్కన ఉండాలి. పరలోక రాజ్యంలో నా బిడ్డలు నా పక్కన ఉండాలి. దేవదాసు, అదే నా ఆశ, నా కోరిక ఏంటి, నా పక్కన ఉండాలి, నా దగ్గర ఉండాలి. అది జరగట్లేదు, అది జరిగించని బైబిల్ మిషన్ ఏర్పాటు చేసినట్టు. గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు, పరలోకం వెళ్ళిన వాళ్ళందరూ దేవుని దగ్గర కూర్చోరటండి. అద్భుతంగా చెప్పినమాట. క్రైస్తవులందరూ పరలోక రాజ్యం వెళ్ళరు, పరలోక రాజ్యం వెళ్ళిన వాళ్ళందరూ దేవుని దగ్గర కూర్చోరట. అంతస్తులు ఉంటాయి, 7 అంతస్తులు. అంటే నీ భక్తిని బట్టి నీకు అంతస్తు. 7వ అంతస్తు దేవుని దగ్గర కూర్చుండేది. ఆ అంతస్తు కొరకే నేను బాగా వేదన పడుతున్నాను. నా బిడ్డలు నా పక్కన ఉండాలి, నా సింహాసన పక్కన ఉండాలి. దేవుడు ఆలోచన. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు 7 ప్రార్థనకి వెళ్దాం. అంశము, దేవుడు నాకు బయలుపరిచేది, నాకు పిలుపు. నేను దేవుడు నమ్మినవాడిని కాదు, దేవుడి దగ్గర వచ్చేవాడిని కాదు. దేవుడు నన్ను పట్టుకున్నాడు, నడవమంటున్నాడు. ఏంటి ప్రభు అంటే, నేను ఏం చెప్పగలను అంటే, నాకు ఒక పిలుపు వినిపించింది. నా శ్రమల కోసం చెప్పు, నా రాకడికి సిద్ధం. ఏంటి తండ్రి, నీ శ్రమలు నాకు తెలియదు, నీ రాకడ అసలే నాకు తెలియదు, నేనేం చెప్పగలను అంటే, ప్రభు అన్నారు, నీతో నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీతో నేను మాట్లాడిస్తాను, నువ్వు నిలబడు అని 2014లో నాకు ఇచ్చిన దర్శనం. ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది అమ్మా? 2024 అయింది ఈరోజు. ఈ సంవత్సరం అంటే 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన దర్శనం.
ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టుకుని ఈ కార్యం చేసుకుంటున్నాడు. గత సంవత్సరం 2 సంవత్సరాలు సిలువ నేను కోసం చెప్పాను, అంటే శ్రమల కోసం చెప్పాను. మహాసభ జరిగింది. ఇక్కడ రాకడ కోసం చెప్పాలి, నా బాధ్యత, నాకు ఇచ్చిన భారం. ఈ సంవత్సరము నేను ఎక్కడెక్కడ సిలువ కూటాలు పెట్టానో, ఏ ఏ పంచాయతీల్లో పెట్టానో, ఏ గ్రామాల్లో పెట్టానో ఆ గ్రామంలోకి వెళ్ళి రాకడ వార్తలు చాటాలని దేవుడు ఒక సంకల్పం. ఈ సంవత్సరంలో 12 సభలు, అది 20 సభలు చేయాలని ఆశ. ఎక్కడెక్కడ పెట్టానో ఆ ప్రతి ఊరికి వెళ్ళి ఒక స్టేజ్ వేసి ఒక పెద్ద సౌండ్ పెట్టి ఆ ఊరందరికీ ఆహారం పెట్టి, భోజనం పెట్టి, ఆశీర్వాద భోజనము, రాకడ వార్తలు చాటాలని దేవుడు సంకల్పం. మొదటి సభ మన దగ్గరలో ఉన్న సండ్రిడ్లో జరగబోతుంది. 25వ తారీఖు ఇక్కడి నుంచి జరుగుతున్నది. 2022 సంవత్సరంలో కూడా సిలువ కూటాలు స్టార్ట్ చేసింది 25వ తారీఖునే. నేను చూసాను డేటు. సిలువ కూటాలు కూడా, ఈదు కూటాలు స్టార్ట్ చేసింది జనవరి 25నే. ఈ రాకడ వార్తలు స్టార్ట్ చేసింది కూడా రేపు 25వ తారీఖునే. దాని కొరకు ప్రార్థించారు. ప్రభువా, మీరు సంకల్పించిన ఆ రాకడ వార్తలు అంచె దినమ వాస్తవాలు. ఏం దినాలు? అంచె దినముల వాస్తవాలు. మనం ఎక్కడ ఉన్నాం? అంచె దినంలో ఉన్నాం. దేవుడు లేచి పరలోకం నుంచి వచ్చేసారు, బొమ్మ దగ్గర ఉన్నారు, రావడానికి సిద్ధం. అదే అంచె దినాలు. ఏంటి అంచె దినాల వాస్తవాలు చెప్పడమే రాకడ సభలో ఒక ముఖ్య ఉద్దేశం. దాని కొరకు ప్రార్థన చేయండి, దాని కొరకు ప్రార్థించండి. అయ్యా, ఆ సభలో నీవు అనుకున్నట్లుగా జరిగించు. దేవదాసాయి గారు అన్నారంటే, రాకడ వార్తలు వినవకపోవటమే పాపం అంట. రాకడ వార్తలు వినవకపోవటమే పాపం. రాకడ వాక్యాలు ధ్యానించకపోవడమే. దేవుడు వచ్చింది అందుకే. యేసుక్రీస్తు వారు వచ్చింది స్వస్థత చేయడానికి కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి, బోధించడానికి ఈ లోకానికి వచ్చారు. అది చెప్పకపోతే దేవుని దృష్టిలో పాపం. అది వినకపోతే కూడా ఆ పాపాలు తీసేది. అందరూ ఆ సంగడి గ్రామంలో 25వ తారీఖున వినాలి ఆశ. ఆ కార్యం జరగాలని మనందరూ ప్రార్థన చేద్దాం. అలాగనే రేపు బుధవారం నాడు ఉపవాస కూటం చేయాలని ఆశపడుతున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ మిషన్ మహాసభల కొరకు మన అధికారులు 24వ తారీఖున అన్ని చర్చిల్లో ప్రార్థన జరుగుతాయట. అన్ని చర్చిల్లో, అంటే బైబిల్ మిషన్ చర్చిల్లో మేము కూడా చేయాలని ఆశపడతాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగనే 24వ తారీఖును ఎక్కడైతే మనం సభ పెడుతున్నామో ఆ సభ దగ్గర ఆ గ్రౌండ్ చుట్టూ తిరగాలి. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎక్కడ సభ పెట్టినా ఆ ముందు రోజు సాయంత్రం ఏం చేస్తాం? ఆ గ్రౌండ్ చుట్టూ 7 సార్లు తిరుగుతాం. ఎందుకు 7 సార్లు తిరుగుతాం అంటే అంధకార శక్తులను, దురాత్మ శక్తులను కట్టివేయడానికి. ఇరుకో గోడల చుట్టూ 7 మార్లు తిరిగారు. ఎందుకు తిరిగారు? ఆ గోడలను సాతాను కట్టిన గోడలే. ఇరుకో గోడలు ఎవరు కట్టారు? సాతాను కట్టిన గోడలు కూల్చివేయాలి. ఆ కూల్చివేయడానికి మనం గురువారం, రేపు బుధవారం నాడు మేమందరం ఆ సరైన వస్తాం. వచ్చి ఆ గ్రౌండ్ చుట్టూ 7 మార్లు తిరిగి పాట పాడుతూ 7 ప్రార్థనలు జరుగుతాయి. అక్కడ ఆ రాత్రి నుంచి దేవుడు మహిమ అక్కడ దిగి వచ్చేస్తారు. పరిశుద్ధులు వచ్చేస్తారు, దేవదూతలు వచ్చేస్తారు. ఆ రోజు 24 గంటలు ఆ గ్రౌండ్ ఆధీనంలోకి తీసేసుకుంటారు. పరలోక రాజ్యం అంతా దిగి వచ్చేస్తారు. దాని కొరకు ప్రార్థించారు. అలాగనే రాకడ సువార్త సభలు ఆగక కొనసాగించేట్లుగా మనం ప్రార్థన చేద్దాం. రాకడ బోధన అంటే సాతానికి పులిపి ఎక్కువ. సాతానికి ఏదో శుద్ధించాలని చేస్తున్నాడు. అయ్యా, నీ దాసుడికి ఏ బలహీన రాకుండా
ఏ ప్రమాదం రాకుండా నువ్వు కాల్చుకుని నువ్వు కాపాడు. రాకడ వార్తలు బోధిస్తున్నావు అయ్యా. రాకడ బోధనంటే సాతానుడికి గిట్టదు, ఇష్టం కాదండి. ఎలాగోలాగా పడగొట్టేదని చూస్తుంటాడు వాడు. ఆడు కుయ్యెత్తులను జరగనివ్వద్దు, ఆయన చితకుదొక్కని ప్రార్థన చేద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థనే మనం చేయవలసింది ఏం కాదు. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ఏం మార్చేస్తుంది? వేల రూపాయలతో ఖర్చు ఏది సభలో, కానీ రూపాయలు లేదు. కానీ ప్రార్థన ఏం చేస్తుంది? దేవుడు గొప్ప కార్యాలు చూస్తుంది. మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ చేసే దేవుడు. ప్రార్థన అంత గొప్పదండి. నేను రుచి చూసి చెప్తున్నా, మనం రుచి చూసి ఎన్నో చూసాం ఇక్కడ. ప్రార్థనలతో ఎన్నో కార్యాలు చేయించుకున్నాడు రూపాయలు లేకపోయినా సరే. అలాగే ఈ సభలు కూడా దేవుడు ఘనమగా మహిమగా జరిగింది. ఈ సభలు ఎందుకంటే ఒక సాక్ష్యం, సెంట్రేట్గా ఒక సాక్ష్యం. రాకడ వార్తలు నాకు తెలియదండి, రాకడలో సిద్ధపడాలని నాకు తెలియదండి అని చెప్పేవారికి ఒక సాక్షిగా ఉంటారు. మన ప్రార్థనకు వెళ్ళిపోదాం, ఆలస్యం చేయవద్దు. సమయం తక్కువగా ఉన్న సమయానికి ముగించాలి అని ఆశపడుతున్న ఈ సంవత్సరం నుంచి సభలు కూడా 9:30కి ఎట్టి పరిస్థితుల్లో ముగించబడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 6 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. 6 గంటలకి ప్రారంభ ప్రార్థన స్టార్ట్ అవుతుంది. 8 గంటల వరకు పాటలు ఉంటాయి. 8 గంటల నుంచి పావుగంట సన్నిధి ఉంటుంది. 8:30 నుంచి వాక్యం ఉంటుంది. 40 నిమిషాల వాక్యం ఉంటుంది. చివరిలో ధ్యానం ఉంటుందండి. ఒక పావుగంట దైవ ధ్యానం ఉంటుంది. ప్రార్థనలోకి వెళ్ళిపోతాం అమ్మా. ఒక అరగంటలో మన భోజనాన్ని అయిపోతే 10 గంటలకల్లా మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇది టైం టేబుల్. నేను ఫ్లెక్స్ మీద రాశాను, ఈ సభలో ప్రాముఖ్యత అని రాశాను. ఏంటి ప్రాముఖ్యత అంటే సమయానికి ప్రారంభించబడటం, సమయానికి ముగించబడటం, అందరికీ తైలం పోసి ప్రార్థించడం, అందరికీ ఆశీర్వాద భోజనము కల్పించడం. ఈ సభ ప్రాముఖ్యత అమ్మా. ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం అక్కడ చేసేలాగా, రాకడ వార్తలు అందించేలాగా మనం ప్రార్థన చేద్దాం. మన ఆశలు నెరవేర్చేలాగా ప్రార్థన చేద్దాం. మోకరందం, లేచి నిలబడదాం, లేకపోతే మోకరించి ప్రార్థన చేసుకుందాం. నిన్ను కొలిచేదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచేదా రావయ్యా. హృదయాదేవల మందు ముదమున నిన్ను నిల్పి, హృదయాదేవల మందు నిన్ను నిల్పి, భక్తి పుష్పము లాచే భజించి పూజించి, భక్తి పుష్పము లాచే భజించి పూజించి, నిన్ను కొలిసేదా రావయ్యా. మొదటి ప్రార్థనకు వెళ్ళిపోతాం. ఎవరు కూడా అనాలోచించబడ్డ కొన్ని నిమిషంలో ప్రార్థన వెళ్తాం. ఈరోజు నీ ప్రార్థనే నీ పరిస్థితిని మార్చేస్తుంది. మొదటి ప్రార్థన మన మధ్య వచ్చినగా చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించు, ఎవరు మౌనంగా ఉండద్దు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రార్థన? ఈ ప్రార్థనతో ఎక్కడి నుంచి వస్తుందని దేవుడు మన వైపు తీరు చూడాలి. నీ సమస్యను తీసివేయడానికి ఈ ప్రార్థన, మన పరిస్థితిని మార్చడానికి ఈ ప్రార్థన. మౌనంగా ఉండద్దు. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ వారానికి ఒకరోజు చేసే ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థనలు. దేవుడిని మనవి వినే సమయం ఇది. నీ మనవి వినే సమయం, నీ కార్యం జరిగే సమయం ఇది. నువ్వెవరికి చెప్తున్నావు? నీ పక్కింటి వాడు చెప్తలేదు. నువ్వెవరు చెప్తున్నావు? రాజకీయ నాయకులు చెప్తలేదు.
నీ పని జరిగించే మహాదేవుడికి చెప్తున్నావు. క్షుణ్ణంగా చెప్పు, బతిమాలు, ఆయన జాలితో అడుగు, కన్నీళ్లతో అడుగు. దేవుడు కరిగిపోయే దేవుడు. నీ మాటను బట్టి నీ కార్యం జరుగుతుంది. నువ్వు ఎంత విధేయతగా అడుగుతావో అంత గొప్ప కార్యం వెంటనే జరుగుతుంది. నువ్వు పొడి ప్రార్థన చేయొద్దు, తడి ప్రార్థన చేయి. వేసిన విత్తనము మొలకెత్తాలంటే తడి ఉండాలి. నువ్వు వేసిన ఆ ప్రార్థన విత్తనము మొలకెత్తాలంటే కన్నీడు ప్రార్థన చేయాలి. మొదటి ప్రార్థన స్తోత్రం 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 చెయ్యాలి. స్తోత్రం 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 మహాగణుడు మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరమ వైద్యుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన ఆదరించువాడా, కనికరించువాడా, కాపాడువాడా, రక్షించువాడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. నాయన ఇశ్రాయేలు కాపరి మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభువా, మీ పవిత్రమైన పాదములకు వందనములు ప్రభువా. జీవాధిపతి వందనాలు ప్రభువా, వందనాలు. మహాగరుడు అయిన తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు 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 ప్రభువా. ఉన్నవాడును అన్నవాడిని సెలవిచ్చిన మా తండ్రి, మొదటి వాడిని కడపటి వాడిని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అల్ప ఓమేగయున్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. నాయన పరమ తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా. ఆది సంభూతుడా మీకే స్తోత్రాలు ప్రభువా. ఆకాశమంతాసీనుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, మా పితరులు యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా మీకే వందనాలు ప్రభువా. స్తుతి స్తోత్రాలు పయాసీనుడా మీకే స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభువా. అయ్యా గడిచిన కాలం అంతా కాపాడిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ 2024 దేవుడి సంకల్పం కొరకు ప్రార్థన చేయండి. అందరూ ప్రవేశపెట్టి ప్రభు నాయన సన్నిధికి తోడుకొని వచ్చినందుకు వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. అయ్యా ఈ దినము చూడలేని అనేక మంది ప్రభు అని సన్నిధానము నిద్రించగా ప్రభు, మాలో ఏ యోగ్యత లేనప్పటికీ నాయన, మాలో ఎన్నిక లేనప్పటికీ ప్రభు అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభు అని సన్నిధానము నడిపించినందుకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు తండ్రి. అయ్యా మీరు స్థలమును బట్టి స్తోత్రాలు ప్రభు. సన్నిధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభా ఆత్మీయ తల్లిదండ్రులు గాని బట్టి వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. పరమ వైద్యుడ వందనాలు తండ్రి. అయ్యా ఈ స్థలం ముందు మీరున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఈ స్థలములో ప్రభా నాయన మీరు మా మధ్యనున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా ఈ స్థలం ముందు ప్రభా మా మధ్యకు వచ్చిన యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ భక్తులని ఇక్కడ ఉంచుతున్నారు ప్రభువా. అయ్యా మీ దేవదూతలతో మీరు వచ్చి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా మీ దేవదూతల గిరికొచ్చి ఈ స్థలము చుట్టూరు వేయమని అడుగుతున్నాం. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. ఏ దుష్ట శక్తి, ఏ దురాత్మ శక్తి, ఏ సీకడ అంధకార శక్తులు కూడా ప్రభా ఈ స్థలంలో ప్రవేశించకుండా సహాయం చేయమని అడుగుతున్నాము దేవా. పరిశుద్ధుడ మీకే వందనాలు తండ్రి. పరమ వైద్యుడ మీకే వందనాలు ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి మా మధ్య జరిగిస్తున్నావు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్న నాయన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా మిమ్మల్ని చూసే వారందరూ ప్రభా నాయన నీ సన్నిధికి వస్తున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు. పావనమూర్తి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆదరించువాడా మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అనేక గ్రామాల నుంచి ప్రభువా నీ బిడ్డలైనటువంటి వారు నీ పాదాల చెంతకు వస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా అనేక గ్రామముల నుండి వస్తున్నారు ప్రభా. ఈ రంగంపేట మండలాన్ని కదిలించి ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి అయ్యా. అయ్యా మీ గృహాలని కదిలించమని అడుగుతున్నాము ప్రభా. ఈ రంగంపేట మండలంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ప్రభా, ప్రతి ఒక్క గ్రామాన్ని కదిలించమని అడుగుతున్నాము ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా రంగంపేటలో ప్రార్థన మందిరం చాలా ఉన్నది. మేము వెళ్ళి ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటామని ప్రభా
ప్రభా. నేను ఎవరు మట్టుకాన్ని గ్రహించుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అనేక ఆత్మలు రక్షించండి ప్రభా. నీ పాద సన్నిధికి నడిపించమని అడుగుతున్నాము ప్రభా. మీకు స్తోత్రాలు. జీవము కలిగిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. రాకడ వార్తలు చాటించాలని ప్రభా నాయన, రాకడ వార్తలు చాటించాలని ప్రభా. అనేకమైన ఆత్మలని రాకడకు సిద్ధపరచాలని ప్రభా నాయన. అయ్యా ప్రభా ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రభా నాయన, అయ్యా మీ కార్యము జరిగించే దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా మీ గొప్ప దేవుడు యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఎన్నో శిలువ సువార్త కోటాలు జరిగించిన మా ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా రేపు 25వ తారీఖున ప్రభా అయ్యా సెంట్రేడ్ గ్రామంలో జరగబోతున్న తండ్రి అయ్యా నాయన రాకడ సువార్త సభ నిమిత్తం ప్రభా నీ పాదాలు చెంత పెడుతున్నామయ్యా. నీ చేతులకు అప్పచెప్పుతున్నాము తండ్రి. మీ ఇష్టానుసారంగా నడిపించమని అడుగుచున్నాము ప్రభా. అనేక ఆత్మలు తోడుకొని రమ్మని అడుగుచున్నాము తండ్రి. అయ్యా నీ రాకడ వార్తలు విని ప్రభా నాయన అందరూ నీ సన్నిధిలో వచ్చినట్లుగా సహాయం చేయమని, నీ కాపుదలు అనుగ్రహించమని, మా కొరకు త్వరగా రాబోతున్న యేసయ్య పుణ్య పాదములు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సర్వము, నీవే అవును నాయన, నీవే అని నమ్మికను తండ్రి. నీ పాద పద్మముల యొద్దకు చేరి ఉన్నాను ప్రభువా. మనుషులు మోసం చేస్తున్నారు, లోకము హేళన చేస్తూ ఉండగా అయ్యా మీరే అని నమ్మికని నిబిడైన వారు వచ్చి ఉన్నారు ప్రభువా. నీవే మార్గమని, నీవే జీవమని నిబిడైన వారు నీ పాదములను పట్టుకుని అడుగుతున్నారు తండ్రి. నీ సహాయం చేయండి. నీవే అని నమ్మికని రాకడ వార్తలు సాటుడకు తండ్రి నడుము ముగించుకుని నీ వార్తలు చాటడానికి వెలుచున్నప్పుడు నైనా నీవే అని నమ్మికని, నికర సొమ్ము నికర ఆదాయము లేని వారు, చిన్న సంఘము తండ్రి, పెద్ద బాధ్యత నీవే అని నమ్మికన ప్రభువా. నీ కార్యం చేయ, రక్షణ లాగపోయిన వారిని రాకడ తలుపులు కలుగు చేయండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న మాట అది ఇప్పుడే నెరవేరినట్లు, అది ఈ రోజే జరిగినట్లుగా ప్రజలను సిద్ధపరచండి నాయనా. దురాత్మ శక్తులను, అంధకార శక్తులను యేసు నామమును బంధించి నీ రాకడ జెండాను రెపరెపలాడించండి. ప్రతి ఒక్కరూ రాకడకి సిద్ధపడే మనసును కలుగు చేయండి. నీకే వందనము ప్రభువా. నీవే నమ్మిక, నువ్వే మార్గమని, నువ్వు కార్యం జరిగిస్తావని, నీ మాటలు అందిస్తావని నీవే నమ్మికని మేము 25వ తారీఖు నుంచి నైనా రాకడ వార్తలు చాటడానికి బయలుదేరుస్తూ ఉండగా మీరు మాతో రండి, మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. మండలం అంతా నడిపించి
రాకడ వార్తను చాటించండి అయ్యా. మొదటి ప్రార్థన ఆలకించావు, రెండవ ప్రార్థన మన మధ్యన సువార్తముగా చేస్తారు. ఎవరు మౌనం ఉండకూడదు, తలల కింద పెట్టుకోకూడదు, శృతి శృతి శోధం పైకి లేచి శోధం శృతి ప్రార్థన చేయాలి. దయగల దేవాన్ని మహాదేవుడు గొప్ప దేవుడు కార్యం చేస్తాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవాన్ని కొందరములు స్తోత్రాలు. ఆలస్యకర్త ఇచ్చికర్త నీకు వందనములు స్తోత్రాలు. నీ మాటతో చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరు మౌనం ఉండకూడదు. నీకే వందనములు రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు. మరది యంత్రములు వెలుగున్న దేవా నీకు వందనములు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా నీకు వందనములు స్తోత్రాలు. ఈ తలం మీరు ఏర్పరచుకున్న తండ్రి మేము నశించుకొని వాళ్ళు ఎదుగు రక్షించండి. ఈ తలాన్ని ఏర్పరచుకున్న తండ్రి మీకు వందనముల స్తోత్రాలు. నాయన సంఘాన్ని కట్టుకున్న తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. మా కొరకు దైవదాసుని ఏర్పరచుకున్న తండ్రి నీకు వందనములు తండ్రి. నీకే స్తుతుల స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు స్తుతుల స్తోత్రాలు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా పితరుల దేవా నీకు వందనముల స్తోత్రాలు. మా తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. మా కొరకు తగ్గించుకొని వచ్చిన తండ్రి మీకు వందనముల స్తోత్రాలు. మా శత్రులు, మా బాధలు, మా నిద్రలు, అమానాలు, సిలువైన వారి పనిచేసి మోస్తున్న తండ్రి నీకు వందనములయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. అయినా పాపులు వైపు తండ్రి మా కొరకు నీ రక్తము కార్చిన తండ్రి. చేయాలమ్మా, ప్రార్థన చేయాలి, మౌనంగా మా ఉండకూడదు. కొరకు సిలువైపడి తండ్రి నీకు వందనములు. నీకే వందనము ప్రభు, మాకు బదులుగా తండ్రి నీ దేవాన్ని నడిపించిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీకేమిచ్చిన వాడు తెచ్చుకెళ్దాం నైనా తండ్రి యేసయ్య. మా పాపాలన్నీ క్షమించి నీ సిలువైన వారి పనిచేసి మోచుతున్నా వందనములు. మా తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. అయ్యా నీకు వందనముల స్తోత్రాలు. అయ్యా నీ తండ్రి చేస్తున్న కార్యములు మా కొరకే తండ్రి. అయ్యా నీ నమ్మాలు పరచవు తండ్రి, నేను గాయపరచవు తండ్రి. వందనములు తండ్రి. రాజా నిన్ను తండ్రి చిత్రలోకము చేసావు. అయినప్పుడు కూడా ఈయనేమి చేతులు వీరికంటే నువ్వు క్షమించాను తండ్రి. నువ్వు క్షమించే దేవుడు నాయన. ఎలాంటి పనులు నా వద్దకు వచ్చిన తోచుకొని చించి క్షమించగలను. మా పాపాలు క్షమించిన తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. మా కొరకు తండ్రి ఆ చిలిపని ఎండకెండి వానికి తడుస్తున్న తండ్రి నీకు వందనములయ్యా. నీకే స్తోత్రాలు. రాజులన్నీ కంటే మనుషులన్నీ కంటే యెహోవాను ఆశ్రయిస్తా మేరన్నావు. మా కట్టలు, మా శవలు, నిద్రలు, అమ్మానాన్ని సిలువైన వారి పని మోచుతున్న తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. అయ్యా ఏ ఎరతి లేనిదాన్ని తండ్రి ఎలా చూపించగల భాగ్యం నాకు ఇచ్చిన దేవా నీకు వందనముల స్తోత్రాలు. నీ చిత్తము మేము అమ్మకు సన్నిధి మమ్మల్ని ఏర్పరచుకున్న తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. అయ్యా నీ అక్కడ పరికారవంతులని సాక్షిగా నిలబెట్టుకోతండి. అయ్యా తండ్రి నీకు మహిమకరంగా జీవితానికి సహాయం చేయడం నీకు వందనాలయ్యా. నీకే స్తుతుల స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా నీకు వందనములు. వారి మిత్తు వారమంతా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. అయ్యా నా తండ్రి 2023 సంవత్సరాలు కాచి కాపాడి తండ్రి ఈ 2004వ సంవత్సరం మాకు కుక్కచి కలిసిన దేవా నీకు వందనముల స్తోత్రాలు. ఈ రోజు జన్మ చూడని ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఈ దానికి మాకు ఇచ్చిన దేవా నీకు వందనములు. దేవా నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మడా నీకు వందనముల స్తోత్రాలు తండ్రి. రాజా నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. ఈ రంగంపేట అంతా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చేతులు జ్ఞాపకం చెప్పుకుంటున్నాం పివ్వ. నేను ఎరిగిన వారిని, నేను తెలిసిన వారిని ధనవంతులు మార్చుకో తండ్రి. మీ తట్టు తిప్పుకొని దేవా నీకు వందనముల స్తోత్రాలు పివ్వ. ఇగో తండ్రి పల్లకాలంలో కడుతున్న తండ్రి చేర్చిన మీ చేతులు జ్ఞాపకం మీరే జరిగించుకోండి తండ్రి. పరిచారం చేసి బిడ్డకు సహాయం చేయండి. మీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు పివ్వ. ఇంకా 25వ తారీఖున తండ్రి మా సభలు పివ్వ మీ చేతులు కప్పు
మీ సభలకి తండ్రి నాయన నీ సువార్తకి తండ్రి 24 సభలో మీరుండి మీ కార్యాన్ని జరిగించుకో దేవా నీకు వందనములు స్తోత్రాలు దేవా. మీరు పరిస్థితులు తెప్పండి తండ్రి, దేవదూతలు తెప్పండి దేవా. రాజా నీకు వందనములు రాకిన సువార్త ప్రకటించక సహాయం చేసిన తండ్రి నీకు వందనములు తండ్రి. 100 కోటాలు జరిగించుకున్న దేవా నీకు వందనములు స్తోత్రాలు దేవా. నీకు సాధ్యం మాట్లాడండి. 25వ తారీఖు సభలో మీరు జరిగించుకోండి ప్రభు. అనేకని బిడ్డలు మీరే పిలుచుకొని మీ కార్యం జరిగించుకోతండి. నీ నామానికి మహిమ కలిగిన దేవా నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మడా నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇగో తండ్రి మా ఆత్మ తండ్రికి తండ్రి ఎటువంటి ఇబ్బంది కలిగింటే ఆత్మ తల్లిని తండ్రి అయ్యా మీ ఆత్మతో నింపండి తండ్రి. బలంగా మీ శక్తిని దయచేయండి తండ్రి. మీ పనిలో తండ్రి దైవ దాసులు తండ్రి అయ్యా బలంగా నడిపించి తండ్రి ఆరోగ్య శక్తిని దయచేయండి ప్రభు. ఎటువంటి సోదర కలిగట సహాయం చేయమని మీ చేతులకి అప్పచెప్పుకున్న దేవా సహాయం చేయండి దేవా నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికే వందనములు స్తోత్రాలు తండ్రి. ఇగో తండ్రి తమ్ములో కానీ ఏకని బిడ్డలు వచ్చారు తండ్రి అయ్యా నీ పాదాల కానీ ఉండి తండ్రి ఇబ్బందులు నీతో చెప్పుకుంటున్నారు ప్రభు. అయ్యే కుటుంబంలో చేతలే బిడ్డలు వచ్చారు తండ్రి అయ్యా నా తండ్రి యేసయ్యా బిడ్డల కనుక తండ్రి యాదన పడి బిడ్డలు వచ్చారు ప్రభు. అటువంటి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోతండి. గర్భఫలం లేని బిడ్డలు వచ్చారు, గర్భఫలాలు దయచేయండి ప్రభు. గోము లేని బిడ్డలు గోము ఇచ్చారు, గోము దయచేయండి తండ్రి యేసయ్యా. మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు చేయినా ఉన్న బిడ్డలు ముట్టి సర్దుపరచండి తండ్రి. సొగరి బీపీ ఉన్న బిడ్డలు వచ్చారు, సొగరి నైనా కంట్రోల్ చేయండి ప్రభు. మీకు వందనములు పరిశుద్ధుడా. అనేకల పైన తండ్రి పురుషులు వచ్చారు, మీరు జ్ఞాపకం చేసుకుని పురుషులకు కావాల్సిన సమస్యలు తీర్చండి ప్రభు. యేసయ్య చీలు కలిగిన వ్యాధులు తండ్రి ముట్టి సత్తుపరచండి ప్రభు. చంటి బిడ్డలు వచ్చారు, చంటి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సాయించండి ప్రభు. నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. అలాగే మహాలక్ష్మి గారి కుటుంబంలో తండ్రి చైన పెద్ద కుమార్తె యువకులు జరిపించి తండ్రి గర్భఫలం ఇవ్వని అడిగారు దేవా. గర్భఫలాన్ని బిడ్డకి దయచేయండి తండ్రి. అయ్యే బాబుని ఎంతగానో ముట్టి సత్తుపరిచి రూపాయలు ఇచ్చింది దేవా నీకు వందనములు స్తోత్రాలు. ఇంకా బిడ్డ ముట్టి సత్తుపరిచి చాచికి చూపుడికి సహాయం చేయండి దేవా నీకు వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అయ్యా మహాలక్ష్మి ఉద్యోగులు మీరు ఏం చేయండి దేవా నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. నన్ను అడగలేదు నిన్ను అడిగిన బిడ్డకి మీరు సహాయం చేయమని అంటున్నారు దేవా నీకు స్తోత్రములు. అలాగే చచ్చిపోతు గారి కుటుంబం ముగ్గురు వచ్చని బిడ్డలు కావాల్సిన సహాయం చేయండి. చచ్చిపోతు కుటుంబాన్ని పైన జ్ఞాపకం చేసుకొని కుమారికి నచ్చిన బాగా దయచేయమని మీ చేతులు కప్పుకున్న సహాయం చేయండి ప్రభు. అయ్యా నాయన మగ బిడ్డలు కొనుకొస్తున్నారు, మగ బిడ్డలు ఇవ్వండి తండ్రి నీకు స్తోత్రములు. అటువంటి బిడ్డలకి సహాయం చేయండి ప్రభు. ఉద్యోగాలు కొరకు వచ్చే బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి నీకు స్తోత్రములు. ఏ బిడ్డను మీరు విడిచిపెట్టవద్దు దేవా నీకు వందనములు స్తోత్రములు. పాపం గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. కాదా పాపం గారిని జ్ఞాపకం చేయబట్టండి, సత్తుపరచని పూర్ణునైనా ఆరోగ్యమిచ్చిన తండ్రి. ఆ బిడ్డను ముట్టి సత్తుపరచండి దేవా సహాయం చేయండి ప్రభు. మీ కార్యం జరిగించుకోండి తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. అలాగే అప్పయం గారిని ముట్టి సత్తుపరిచిన దేవా తండ్రి. అలాగే కొత్తగా వచ్చిన బిడ్డని కూడా మీరు జ్ఞాపకం బిడ్డ ముట్టి సత్తుపరచండి ప్రభు మీకు వందనాలు ప్రభు. అలాగే చీతారి ఉద్యోగంలో మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి అయ్యగారు అమ్మగారు నా మీకు చేతులకు అప్పచెప్పుకున్నా ఆటోతో వెళ్ళి కుమారుని తండ్రి చేతులకు అప్పచెప్పుకున్నా ప్రభు. అలాగే తండ్రి ఇద్దరు బిడ్డలకి పని చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతిఫలం దయచండి. ఉద్యోగాలు మీరు కార్యం జరిగించుకోండి తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వంటలు చేసి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆనంద గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగే దావీదు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధపడుతుంది ఆయన ముట్టి సత్తుపరిచి దావీదు గారి కార్యక్రమం చేతిని దయచేయండి ప్రభు. మీకు వందనాలు అయ్యా, మీకే చేతుల స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనములు స్తోత్రాలు ప్రభు. నన్ను నా దీన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి. మొదలు పేద మీరు ఆలకించారు, రెండో పేద మీ చేతులు కప్పుచుకున్నా వచ్చిన పెట్టింది తండ్రి
మీరు జ్ఞాపకం చేసుకొని పెట్టిన స్వస్థపరిచి ఆరోగ్యము శక్తి దయచేయండి ప్రభు. నమ్మకం కలిగించి ప్రభు మీకు వందనముల స్తోత్రాలు సాక్షిగా నిలబెట్టుకోదండి. అయ్యా నీకు మహిమ కలగాలి ఘనత కలగాలి అయ్యా నీకు సూత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ కూడా నీకు స్తోత్రాలు ప్రభు. హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగులు ముట్టి సత్తుపరచుతండి. మంచాల మీద ఉన్న బిడ్డలు ముట్టి సత్తుపరచండి. స్వస్థత దయచేయండి ప్రభు. అయ్యా తండ్రి గ్రాములు పల్లి మీరు జ్ఞాపకం సువార్త అందించి ప్రభు. అయ్యా పని రంగంపేటలో తండ్రి సత్తసాలు ఉందంటే తండ్రి అది ఎగిరి వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ రాకడి తండ్రి ఎగరేసయ్యా నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. బైబిల్ మిస్సుల్లో కార్యాలు జరిగించి దేవుడి తండ్రి. అయ్యా తండ్రి యేసయ్యా నీకు వందనములు స్తోత్రాలు. వ్యాధిని వృధా చేసి దేవుడికి ఆలకించి దేవుడి తండ్రి మా ముందుని ఎన్నో కార్యాలు చేస్తావు తండ్రి. మా ముందుని ఎన్నో ఉపకారాలు చేస్తావు తండ్రి. ఇంకా జరిగిపోయి యేసునామములో సహాయం చేయమని అడుగుతున్నావు ప్రభు. సంవత్సరం మీరు చేతులు కప్పు చూపుతున్నట్టు ఈ రెండో పేదలు మీరు ఆలకించారండి. నమ్మిక ఉంచండి ప్రభు. ఇంకా జరిగిపోయి 5 పేదల్లో మీరు 5 ఆత్మతో నింపివేయండి తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు. నేను ధూళి లాంటిదాన్ని చెత్త లాంటిదాన్ని పొట్టిలో పురుగు లాంటిదాన్ని కొంచెం మంచి లేనిదాన్ని ఎన్నిక లేనిదాన్ని నా పేద మీ పరమని చేర్చుకొని ఈ పేదను 10 పొలము దయచేయమని నాకు ఒక పెళ్లి కుమారుడి త్వరలో నన్ను యేసు వారు నామలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అడవిలో పడి నేను అల్లాడు చూనుగా అడవిలో పడి నేను ఆలోచనగా తడవకుండా దొరుకు ధాన్యము మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. పది భక్తులు ప్రార్థించారు మౌనంగా ఉంటారు. ఈరోజు దేవుడు నీ పక్షమున పనిచేయడానికి ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ప్రార్థన చేసుకో. నీ వేరే నమ్మకం వచ్చావు. నమ్మటం నీ వల్లనే నమ్మవారికి సమస్యలు సాధ్యమన్నారు. నీ నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు నీ నమ్మకాన్ని అవునని చేసే దేవుడు. ప్రార్థన చేసుకో. గొంగప్పారావు గారు సండేడు కుమారుడు మనసులో ఆశలో నెరవేర్చండి. యాళ్ళ విజయ్ కుమార్ గారు దేవుని పనిలో ఆత్మీయ స్థితిలో బలపరచడానికి సహాయం చేయండి. గంగాభవన్ గారు జి రాజంపేట వారి ఆశలు నెరవేర్చండి ప్రార్థన. వెసలి నరసింగపురం కుమారుడు అయా కడుపులో ఉన్న ఆ నొప్పిని తీసివేయండి. జునిపే అబ్బయ్యమ్మ గారు కుమార్తెకి స్థలంకి వచ్చి ఉన్నది, నీవే సహాయం చేయండి. కుమార్తెకి సాస్యం నెరవేర్చండి. మీరా గారు సండే తండ్రి ఆ బిడ్డకు శక్తినివ్వండి.
మాతా పాపమ్మ గారు కుమార్తెలు ఉన్న ఆ సమస్యను తీసివేసి, బలహీనత తీసివేసి మీరే సాయం చేయండి. మేరీ గారు రాయవరం నిద్రపట్టలేదు పురాణి, బలహీన ఉన్న బిడ్డకునైనా బలపరచండి, భర్తకునైనా మనసును కరిగించండి. లక్ష్మి కాంతమ్మ గారు తండ్రి తనకు ఉన్న సమస్త బలహీనత తీసివేయండి యేసునామములో. పాలాటి మరియు కుమారి గారు రంగంపేట గృహము కట్టించి తనలో ఉన్న బలహీనతను, కాళ్ళు నొప్పులు తీసివేయండి, తన భర్తను మార్చుకోండి. మోహన్ లాల్ గారు వృద్ధాప్యలో ఉన్న కుమారుడికి రక్షణ ఇవ్వండి. విజయన విజయ్ గారు రాయవరం తన కుమార్తెకు గర్భఫలం కొరకు ప్రార్థించుచుండగా కార్యము జరిగించు. కుమార్తెకు రక్షణ కలిగించు కుమారుని. సుభలక్ష్మి గారు వెంకటాపురం కుమార్తె భర్తను సంపూర్ణ మార్చి, మనసుకు మార్చి మీ సన్నిధానం నడిపించుకోండి. మేరిగోల్డ్ గారు రాయవరం మంచి స్థితులను కలిగించండి. తనకున్న కుటుంబంలో ఉన్న అందరికీ రక్షణ కల్పించండి. కార్యస్తీర్ గారు సండేడు తన కుమార్తెకు 2వ కాన్పు గర్భఫలం కుమారుడు దయచేయండి. రమాదేవి రాయవరం 2వ కాన్పు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డను చేతులు సమర్పణ సహాయం చేయండి. ఆయన ఒడిసిలేచి వచ్చిన శారమ్మగాను పట్టండి, తన భర్తను, తన బిడ్డలను ఆయన సహాయం చేయండి. ఒడిసిలేచి వచ్చిన మరొక బిడ్డను మీరు ఆదుకోండి, మీరు దర్శించండి, మాట్లాడండి. నీకే బంధనము ప్రభువా. 4వ ప్రార్థనకు వెళుతున్నాం తండ్రి. 3వ ప్రార్థనకు వెళ్చినప్పుడు సార్ సహాయం చేయండి. మీరు కూడా చేస్తారు. మౌనంగా ఉండొద్దు సార్. రత్నం గారు రాజమండ్రి నుంచి వచ్చిన బిడ్డకు నాయన ఆశ నెరవేర్చండి. మీరు సాలలో నడిపించారు, వ్యర్థము కాకుండా బిడ్డ సాయం. నీకే స్తుతి స్తుతి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. సర్వశక్తిమంతుడా, జీవము గల దేవా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు తండ్రి. రక్షకన పోషక నీకే వందనాలు ప్రభువా. తండ్రి నాయన నిత్య నివాసి నీకే స్తోత్రములు తండ్రి. ఆది అంతమంది ఉన్నవాడా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు తండ్రి. నీ పాదాలు చెంత మొరపెడుచున్నామయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కాచి కాపాడి దేవా తండ్రి, మాకు మరొక దినము ఇచ్చినందుకు నాయనా, నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుని సన్నిధిలో. నీకు స్తోత్రాలయ్యా దేవా, నీకే వందనాలు తండ్రి. తండ్రి నాయన, ఎంతో భారంతో వచ్చిన బిడ్డలు ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఏ బిడ్డ ఏ అంశం పెట్టుకొని వచ్చి ఉన్నారో దేవా, ప్రతి అంశము నాయన నెరవేర్చండి తండ్రి. ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు దేవా, నీకే మహిమ ప్రభువా. తండ్రి మేము పిలువబడిన వారిగా కాకుండా ప్రభువా, ఏర్పరచుకునే గుంపులో మమ్మల్ని ఉంచండి అయ్యా దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. లోకాశలైతే మాకు లేవు తండ్రి, నీ కొరకునైనా ఆరాటపడాలని ఆశ ఉందయ్యా తండ్రి. నాయన నీ దగ్గర ఉండలేకపోతున్నానయ్యా తండ్రి. పరిశుద్ధుడా నీ చెంత ఉండాలని, నీతో మాట్లాడాలని ప్రభువా ఎంతో ఆశ కలిగి ఉన్నానయ్యా. దేవుడితో మాట్లాడాలి. పరిశుద్ధుడా నీకు తండ్రి. జీవం గల దేవా, నీ కార్యం చేయడానికి వచ్చారు ప్రభువారు. మహోన్నతుడా నీకే ఆయన చెప్పుకొని బాధ పరిశుద్ధుడా, నీ ఆశ నెరవేరుతారు దేవుడు. కుటుంబాన్ని లేవనెత్తండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మౌనంగా ఉండొద్దమ్మా, చుండగా ఆగిపోయిన గృహాలను జ్ఞాపకం చేసి మౌనంగా ఉండొద్దు తల్లి. ప్రతి బిడ్డకి నాయన తండ్రి గృహం
ఉండాలయ్యా ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకే మహిమ ప్రభువా. తండ్రి నా దేవా, నా రక్షక, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నాయన పురుషులు వచ్చి ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రభువా తండ్రి, ఏ బాధలతో వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడా నీకే వందనాలు తండ్రి. నీకు మరుగైంది ఏదీ లేదయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. ఘనమైన దేవుడా, అన్ని లోకములకు పైనున్న దేవా నీకే స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. యోసేపు నాయన తండ్రి చెరసాల్లో బంధించినప్పుడు ప్రభువా నాయన నమ్మకాన్ని విడవలేదయ్యా తండ్రి. నీ కొరకు నిలబడ్డాడేసయ్యా. నిజ దేవుని కలిగి నాయన తండ్రి, నా తండ్రి నాతో ఉన్నాడని నమ్మి తండ్రి నాయన ఎంతగానో ఆశ కలిగి ప్రార్థించాడయ్యా. అట్టి ప్రార్థన చేయాలంటున్నావు తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, శక్తిమంతుడా నీకే స్తోత్రములు తండ్రి. మహిమగల రాజా నీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి ఆనందంతో పంటకొస్తాడన్నావు కదా ప్రభువా. తండ్రి ప్రతి బిడ్డ నాయన తండ్రి కన్నీటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డ నాయన తండ్రి వారిని సంతోషంగా మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. వేదన్ని నాయన సంతోషంగా మార్చండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అలాగే నాయన దాసురాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేమైతే మా కొరకు బ్రతుకుచున్నామేమో తండ్రి, వారైతే నాయన తండ్రి నీ ఆత్మల భారం కలిగి నాయన తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా తండ్రి. ప్రయాసను నాయన తండ్రి నాయన గెలిపించండి యేసయ్యా. విజయాన్ని ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డ నాయన తండ్రి గుప్పిళ్ళు నాయన నింపండి యేసయ్యా తండ్రి. వారు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తోడుగా ఉండండి ప్రభువా. అలాగే నాయన పల్లె కడియంలో నాయన మంచి గొప్ప సేవ, బలమైన సేవ చేయాలని వారు ఎంతో ఆశ కలిగి ఉన్నారయ్యా. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నాయన తరలి వచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడా నాయన అక్కడ నాయన తండ్రి నీ మహిమ మేఘము దించుతున్నందుకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. జీవము గల దేవా నీకే వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా తండ్రి. నాయన దాసుని నాయన ఇంకా బలపరిచి నాయన తండ్రి నాయన ఎక్కడైతే సంఘాలు ఏర్పరచదలిచారో తండ్రి బలపరచండి ప్రభువా. గుప్పెళ్ళు నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన ప్రభువా సభలు పెట్టాలని ప్రభువా తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా తండ్రి. వారి గుప్పెళ్ళు నింపినైన సభలను నాయన విజయవంతంగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ పనికి ఏ ఆటంకం ఉండదయ్యా ప్రభువా తండ్రి. నీ పని ఎంతో ఘనంగా జరిపించుకునే దేవుడు ప్రభువా తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నా తండ్రి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నాయన, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా తండ్రి. మీకు మరుగైంది ఏదీ లేదు నాయన. బిడ్డలు నాయన తండ్రి దాసుల చుట్టూ కంచి వేయండి నాయన. వారు వెళ్ళిన ప్రతి చోట నీ అభిషేకం ఉంచండి ప్రభువా తండ్రి. అలాగే నాయన రంగంపేట మండలం అంతా కూడా తండ్రి కదిలించి నాయన ప్రభువా నీ సన్నిధి నాయన తండ్రి గొప్పగా నాయన గొప్ప సంఘంగా మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని నాయన ఆలోచిస్తున్నామేమో ప్రభువా. పరిశుద్ధుడా నీ వైపు చూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన పాప గారిని జ్ఞాపకం చేసుకోండి బాబు తండ్రి. ఆ బిడ్డ ఎంతో వేదనలో ఉన్నదని నాయన తండ్రి ఫోన్ చేసి చెప్పింది ప్రభువా. ఎంతో దుఃఖపడుతుందయ్యా ప్రభువా. దుఃఖాన్ని నాయన నాట్యంగా మార్చగల దేవుడు అయ్యా తండ్రి. మాట్లాడండి ప్రభువా, వారితో మాట్లాడండి తండ్రి. వారి గృహంలో మీరు ఉండండి యేసయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అలాగే నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరిట దీవించండి యేసయ్యా. ప్రతి గృహంలోని నాయన నీ కార్యాలు జరిగించి నాయన తండ్రి బలమైన సాక్షులుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన నా చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఏర్పరచుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నా ఆశ ఒక్కటే ప్రభువా, నీ సన్నిధిలో నా కుటుంబం అంతా ఉంది నాయన ఏర్పరచుకునే గుంపులో ఉండాలని నాకు ఆశగా ఉంది ప్రభువా తండ్రి. నా ఆశ నెరవేర్చమని ఈ చిన్న ప్రార్థనలో తప్పులుంటే క్షమించి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన పరమ సన్నిధికి చేర్చుకున్న ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని యేసు వారి నామంలో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి.
చీకటి పుట్టగా ఘోర పదలలో చేరి దారిగని భ్రమపడగా ఘోర పదలలో చేరి దారియని తెరి చూడగల్గు తేజోమయమా గాంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. అయ్యా కటికి చీకటైపోయిన జీవితాలు, ఎక్కడికి పోవాలో తెలియని బాధలు, నా జీవితంలో ఆ నెరవేర్పు నెరవేర్చదా ఆమె ఆశతో తీసుకునే ఎదురుచూపులు తండ్రి మీ పాదాలు ఎద్దుకు వచ్చారయ్యా. నీవే నమ్మకం వచ్చారు తండ్రి, నువ్వు మాత్రమే చేసేవారు అని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నారయ్యా. వారి కార్యము చేయండి తండ్రి, వారి మనములు వినండి. నువ్వు ఏర్పాటు చేసిన స్థలమునైనా, నువ్వు ఏర్పాటు చేసిన సింహాసనం మీదకి వచ్చావు. మమ్మల్ని చూచుచున్న దేవుడు నీవు, మమ్మల్ని పిలిచిన దేవుడు నీవు, మమ్మల్ని చూస్తున్న దేవుడు. మా ఆశలు నెరవేర్చండి. ఎందరికి ఏ ఆశతో వచ్చారు, ఏ బాధతో వచ్చారు, ఏ ఫలము కొరకు వచ్చారు, ఏ బలహీనత వచ్చారు, యేసు నామమును తీసివేసి నేనున్నవాడును అని ఉన్నవాడునని, నీకు నేను ఉన్నవాడునని మీరు ఒక్కసారి నిరూపించండి నాయన. నీ కార్యం జరిగించి నేనున్నవాడును అని ఉన్నవాడునని, స్వస్థపరి యెహోవానని మీ మాట నెరవేర్చే పాపం విడదచ్చి. ఐదో ప్రార్థన మన మధ్య ఉన్న, నాలుగో ప్రార్థన మన మధ్యన సుబ్బలక్ష్మి గారు చేస్తారు. ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరు మౌనం ఉండకూడదు, దిక్కులు చూడకూడదు, అటు ఇటు తిరగకూడదు. తప్పకుండా ప్రార్థన దేవుడు కార్యం చేస్తాడు. మౌనంగా ఉండకూడదు. దేవుని ఎదురుగా ఉండడం, దేవుని ఎదురుగా అన్యాలోచన ఉండడం మహాపాపం. దేవుని కొరకు దిగొచ్చాడు, మహాదేవుని ఎదురుగా ఉన్నాడు. వేరే ఆలోచన కలిగి ఉండడం మహాపాపం. నాతో మాట్లాడి తండ్రి, నీకోసం పని కట్టుకు వచ్చాడు దేవుడు, నీ పని చేయడానికి వచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవా, నీ పని చేసి నీ పని కోసం వచ్చిన దేవుడిని నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, నా దేవా నా తండ్రి, నిర్లక్ష్యంగా ఆలోచించొద్దు. నువ్వు చేసిన కార్యాలు ఎన్నో కార్యాలు వేదన పడతాడు దేవుడు. నా తండ్రి నా ప్రవాడు నీ కోసము దేవుడు దేవాడికి ఇస్తానన్నా దేవాడి స్థితి నాయన. నా ప్రవాడు తండ్రి నీ స్తోత్రముల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీ స్థితి నాయన. నీ పరిశుద్ధాత్మ మాలో కుమ్మరించి తండ్రి, పరిశుద్ధాత్మ నడిపించుకో దేవా నీ స్థితి నాయన. ప్రభా ఎందుకు పనికిరాని అనుభవం నీ స్తోత్రములయ్యా. నువ్వెంతో తండ్రి మా పట్ల ఎన్నో మేలు చేస్తావయ్యా నీ స్థితి నాయన. 1, 2 కాదు ప్రభు, స్థితిలో ఉన్నమని మా శక్తి మా బలము కాదయ్యా తండ్రి. నా దేవా నీ స్థితి నాయన. నా ప్రభా తండ్రి రోగులకు రక్షకుడు అయినావు తండ్రి, పరమ డాక్టర్ పరమ వైద్యుడు దేవా నీ స్థితి నాయన. మందు లేకుండా జబ్బులు మానిపోయి దేవుడు దేవా
దేవాన్ని స్తుతి నాయన, నా దేవాన్ని స్తుతి నాయన. పరిశుద్ధుడా తండ్రి, నా ప్రభా రంగంపేట మండలం వద్ద నా ప్రభా ఈ స్వచ్ఛ స్థలం తండ్రి తెలుసుకుని వచ్చిన భాగ్యం దైషమని అడుగుతున్నాం దేవా తండ్రి. ప్రతి బిడ్డ మారా తండ్రి ఏసయ్య, రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది నశించిపోతున్నారు దేవాన్ని స్తుతి నాయన. ఆ బిడ్డలు రక్షించి దేవాన్ని స్తుతి నాయన. ప్రభా దేవానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి దేవా నా తండ్రి. వాళ్ళు ఎన్నో సమస్యలతో వచ్చారు బాబు ఏసయ్య, ఆ సమస్యలతో మేమైతే వెరిగము దేవా తండ్రి. నా దేవాన్ని సమస్త విరిగిన దేవుడు దేవాన్ని స్తుతి నాయన. రాయవరం నుంచి వచ్చిన బిడ్డలు కాచి కాపాడుతండి, సండే నుంచి వచ్చిన బిడ్డలు కాచి కాపాడుతండి, రంగంపేట నుంచి వచ్చిన బిడ్డలు కాచి కాపాడు దేవాన్ని స్తుతి నాయన. అలా తండ్రి పల్లకడులో నా ప్రవేశయ్య నీ స్వస్థాలు నిలబెట్టినందుకు నా ప్రవేశ నీకు వందనాలు తండ్రి. నా ప్రభా తండ్రి స్వస్థలో ప్రభా గొప్ప మాయ తండ్రి ఏసే తండ్రి స్వస్థత జరిగేలా సహాయం చే దేవాన్ని స్తుతి నాయన. నా దేవాన్ని స్తుతి స్తోత్రాలు తండ్రి ఏసయ్య. పరలోక రాజ్యానికి స్తుతి నాయన. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తుతి నాయన. నా దేవా నా తండ్రి ఏ పాటి వాళ్ళం అయ్యా తండ్రి, మేము ఇంతకు పనికిలాంటి వాళ్ళం బాబుని స్తోత్రములయ్యా. ఎంతో మంది నా ప్రభా తండ్రి వ్యసనాలకు లోబడిపోయారు బాబుని స్తోత్రములయ్యా. అలా రక్షించి దేవాన్ని స్తుతి తండ్రి స్తోత్రాలు దేవయేస్తయ్యా. నా తండ్రి ఏస్తయ్యా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, సమాధానం లేదు బాబు ఏస్తయ్యా. తండ్రి సాధి సమాధానం దయసే బాబుని స్తోత్రములయ్యా. నా దేవాన్ని స్తుతి నాయన. దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి ఏస్తయ్యా. నా తండ్రి నా ప్రభా వాహనాల మీద పెట్టి ఇంటికి వచ్చేదాకా ఎంతో వేదన కింద ఉన్నారు ప్రభు ఏస్తయ్యా. ఆ బిడ్డ శ్యామంగా ఇంటికి తోడుకున్నా బాబుని స్తోత్రములయ్యా. నా దేవాన్ని స్తుతి రాజా. నా తండ్రి చదువుకున్న బిడ్డతో మాట్లాడి బాబుని స్తోత్రములయ్యా. వాళ్ళకి మంచి బుద్ధులు తండ్రిని స్తోత్రములయ్యా. నా దేవాన్ని స్థుతులయ్యా. దేవా తండ్రి స్తోత్రములయ్యా. పురుషులు వచ్చారు ప్రభా తండ్రి, ఆ బిడ్డలో ఉన్న సమస్యలు తీసివేతండి నా దేవా. నీకే స్థుతి నాయన. పరలోక రాజ్య పరిశుద్ధాత్మ దేవాన్ని స్థుతి నాయన. నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి, లెక్కలేని స్థుతులయ్యా. నీకు వేలాది వందనాలు తండ్రి. నా తండ్రి వేస్తే నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి వేస్తయ్యా. నా తండ్రి నీ స్తోత్రములయ్యా. నా దేవా నా తండ్రి నీ స్తోత్రాలు తండ్రి. నా భర్త పట్ల ఎంతో మేలు చేస్తావయ్యా తండ్రి, ఇంకా చేస్తా. నా భర్త సాక్షిగా నిలబెట్టి తండ్రి, నా భర్త వల్ల తండ్రి ఎంకబరంగా మారాలి ప్రభా నా తండ్రి. నా భర్తతో వచ్చి నా తండ్రి సాక్షి చెప్తే ఎంకబరంగా ఒక గ్రామం అంతా మారాలి తండ్రి వేస్తయ్యా. నా భర్త అంత దుర్మార్గంతో తాగుల్లో ఉండేవాడు ప్రభా నా తండ్రి. నేను అదే కోరుకున్నాను తండ్రి. నా భర్త వచ్చి తండ్రి నీ పాదాల కొరకు వచ్చి మోకరించాలని అడుగుతున్నాడు తండ్రి వేస్తయ్యా. నా ప్రభా నా భర్త నీ పాదాలకు రావాలి తండ్రి. నా కుటుంబంతో మారాలి దేవాన్ని స్తుతి నాయన. నా దేవ నా కుటుంబమే కాదు ప్రభా, ఎంతో మంది కుటుంబాలు తండ్రి ఎంతో బాధిస్తున్నారు ప్రభా. నా తండ్రి ప్రతి బిడ్డ కుటుంబాలు కూడా మారాలి దేవాన్ని స్తుతి నాయన. పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి హాస్పిటల్ ఎంతో మంది తలడిపోతున్నారు అయ్యా తండ్రి. రోగాలతో ప్రభావాలకి అప్పుడు చూస్తుందండి నీ స్తోత్రములయ్యా. నా దేవాన్ని స్తుతి నాయన. ఎంత గొప్ప దేవాన్ని స్తుతి నాయన. ఇది చూస్తే మాయమైపోయి వస్తుంది ట్రావెల్ లాంటి వాళ్ళమయ్యా. నా దేవాన్ని స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తోత్రములు తండ్రి. ఈ రంగపేట మండలంలో ప్రవేశి మా రోగాలకి నా తండ్రి సన్నిధి పెట్టి నీకు వందనాలు తండ్రి. నా దేవానికి స్తోత్రాలు దేవా. గొప్ప దేవాన్ని స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి. నా ప్రభా నా ప్రార్థనలకి ఇచ్చయ్యా, నా బలాలకి ఇచ్చి తండ్రి వేస్తయ్యా. ఎంతో చూస్తున్నాను తండ్రి, నాకు నెమ్మది లేదయ్యా, శాంతి సమాధానం లేదు వేస్తయ్యా. నా తండ్రి స్తోత్రములు తండ్రి వేస్తయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తుతి నాయన. అలాగే నా ప్రభు వేస్తయ్యా. ఎంకాపురం తండ్రి మందిరం ప్రభా ఆశగా కట్టుకున్నాం కానీ దాంట్లో తండ్రి వేస్తయ్యా. ఎన్నో సమస్యలతో ఉంటుంది నా మందిరం ప్రభా. ఆ మందిరం నా తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. నా దేవా విడుదల దయచే దేవాన్ని స్తుతి నాయన. నా యేసయ్యా నా ప్రేమగల తండ్రి దయగల తండ్రి అయ్యా. నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. నా తండ్రి దైవజన్యముగా నైగాన్ని కాచి కాపాడు తండ్రి. నా తండ్రి యేసయ్య ఆశీర్వాద ఆహారం మాకు దయచే తండ్రి. ఇంకెంతో మంది బలపడేలా సహాయం చేతండి యేసయ్యా. నా తండ్రి నీ స్తోత్రములయ్యా. అక్క చెల్లి గారిని కూడా కాచి కాపాడు దేవాన్ని స్తుతి నాయన. ఆ ఇద్దరు కుమారులు కూడా దీవించి ఆశీర్వదించి దేవాన్ని స్తుతి నాయన. వచ్చిన ప్రతి బిడ్డ పేరు పెట్టి తిట్టి దీవించి ఆశీర్వదించి దేవాన్ని స్తుతి నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడు తండ్రి యేసయ్య. మహిమల తండ్రి అయ్యా, గంటగల తండ్రి అయ్యా తండ్రి, కరుణామయుడు అయ్యా దేవా తండ్రి.
నా తండ్రి యేసయ్య, నీ తండ్రి నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకేమిచ్చి రుణమ తీర్చలే ప్రభా నా తండ్రి. నా ప్రభా నా దేవా యేసయ్య, నువ్వు చేసిన కార్యాలు ఎన్నో కార్యాలు ప్రభా నా తండ్రి. నా దేవా నీ స్తుతి నాయన. నా చిన్న ప్రార్థన ఈ పాదాలు చేర్చుకోమని ప్రభా. వచ్చేరాని ప్రార్థన వారికి ఇచ్చిన ప్రార్థన తప్పులు క్షమించమని నా చిన్న ప్రార్థన వారికి నేను శ్రావణుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జబు మరనా ముదరాగా జరి గుండెలో లదరాగా నిపారమోగా మనసు నీలవాక యోన్నప్పుడు నిపారముగా మనసు కాయోన్నప్పుడు డబ్బున నన్ను చేర్చి దయాగాల వైద్యుడవు నీవే అని యేసు యేసు నాకు నీవే అని నమ్మిక. నిబ్బరముగా ఉండు, నిబ్బరముగా నీ మనసులో నిలబడి ఉండు, ధైర్యముగా ఉండు. నువ్వు నాకు మొరపెడుచున్నావు, ధైర్యముగా ఉండు విశ్వాసి. పరమభక్తుడు నేను వచ్చాను నీ కార్యం చేయడానికని. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఎవడన్నా ఆలోచిద్దాం అన్నట్టు ఇంకా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, అయిపోతున్నాయి ప్రార్థనలు. 5వ ప్రార్థన మన మధ్య ఉన్న సచివత్ గారు చేస్తున్నారు. ఎవరు మౌనంగా ఉండదు, చెయ్యాలి, అందరూ చేయాలి ప్రార్థన. ప్రార్థన రాని వారికి కూడా దేవుడు ప్రార్థన నేర్పుతాడు. మన ఆత్మని దయచేస్తాడు. నువ్వు నిలబడింది చాలు, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ఇది పొలిమేరు, దేవుడి సమీపంగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆత్మ మన మీద వస్తుంది. చెయ్యి ప్రార్థన. నువ్వు మౌనంగా ఉండొచ్చు, ప్రభుని వేడుకో. మౌనంగా ఉండొద్దు. ఎక్కడైతే నైనా నా వాళ్ళకి తల మంచి నేను ఉంటానని ప్రార్థించేవా నీకు తండ్రి. నాయన ఇద్దరు ముగ్గురు కాకుండా నా ప్రభావ మేము ఎక్కువగానే ఉన్నావు నా తండ్రి. నాయన నీ అమూల్యమైన రక్తంతో నా ప్రభావ మా అందరూ కడిగి నా ప్రభావ నీ ఆత్మ మనలో తరలించండి నాయన. మీ వాక్యం ద్వారా మా ఆత్మను చూసే తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీ దేవదాసుడు నా ప్రభావ నీ దాసుని ఎన్నుకున్నావు నా తండ్రి. నాయన నీ దాసుడు నా తండ్రి ఏడాత్మంతో నింపి నీ దాసుని ఆత్మంతో నింపి నా తండ్రి. నాయన నీ సిలువు సార్లు భద్రపరచుకుని నా తండ్రి మాకు ఏ అపమానం అందిస్తావో నా తండ్రి. నాయన అపమానం మా గుండెల్లో భద్రపరచుకుని దానికి నా తండ్రి నీ వాక్యం ద్వారా నాయన నీ వాక్యం ద్వారా నడుచుకుని దానికి మాకు సహాయం చేయ తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వేలాది స్తుతులు నాయన. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి ఎంతో మంది నా ప్రభు యవనస్తులు నా తండ్రి సాగులు అయిపోయినాయన ఎంతో నాయన తాగు పక్కన సిగరెట్లు చేయవా తండ్రి. నాయన లోకాసులో తిరిగి నా తండ్రి నాయన నీకు వందనాలయ్యా. నాయన ఈ లోకం మాకు శాశ్వతం కాదు నా ప్రభు నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన అందరం కనపడే ఎంతలో మయమైపోయా నీటి అయినటువంటి వాళ్ళు నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, సింధు మందిరాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన నాయన నీకు వందనాలయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు లెక్కలేని స్తుతులు నాయన. స్తోత్రములు తండ్రి. నాయన సహాయం చేయి బాబు. నాయన ఇగో నా ప్రభా
నీ సిలువు సువార్త నా ప్రభ మొట్టమొదటిగా నా తండ్రి సండ్రేట్లో పెడతానని వాళ్ళు నీ దాచుదారుగా ప్రేరేపించావయ్యా. నాయన సండ్రేట్లో గ్రామస్తుల హృదయాలు మార్చండి అయ్యా. ఎటువంటి సాధారణ ఆటంకాలు రాకుండా నా ప్రభ నాయన నీ కార్యం ఘనంగా జరిపించుకో నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ సంఘ కాపునితో మాట్లాడయ్యా. నీ సంఘ కాపునితో మాట్లాడి నా ప్రభ నాయన నీ ఘనంగా జరిపించుకుని నా తండ్రిని నా ప్రభ మహిమ పద్ధతిలకు సహాయం చే తండ్రి. నాయన నీకు వందనాలయ్యా నా తండ్రి. నీ దాచుడి దాన్ని సహాయం చే తండ్రి నా ప్రభ. నాయన పలకాడు ఉన్న బిడ్డలో నా ప్రభ కొంత బిడ్డలు ఎందుకో రాలేకపోయారు నా తండ్రి. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన బిడ్డలో నా ప్రభ ఎంత చేతురాలేకపోయారో నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి స్వప్రచంగా భర్తను జ్ఞాపకం చేసుకో మరి నేపథ్యం నుంచి తప్పించావయ్యా. ఆ బిడ్డలో నా ప్రభ నీ దాసుడుగా నా ప్రభ నీ దాసుడు మేలు పంతుడిలాగా నీ సాక్షిగా నడిపిపో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీ దాసుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో బాబు. యవనస్తులు నా తండ్రి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు నా ప్రభ నాయన నీ రాగపాపలో నీ అస్తం తోడించయ్యా. కుడి ఎడమ తట్టకుండా బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెయ్యి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వంట చేసి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా కుటుంబంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిసే తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పలకాడని కట్టుకుంటే మందిరం గురికి నా ప్రభ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిసే తండ్రి. నాయన పలకాడని నా ప్రభ నాయన ఎన్నుకున్నావు నా తండ్రి. నీకు వందనాలయ్యా. నీ దాసు ధరగా ఎన్నో మహిమ కలిగించిన ఆయన నాయన మీ దాసుకు మంచి ఆరోగ్యం దయచే తండ్రి. నాయన ఎటువంటి నీరసం లేకుండా ఎటువంటి సాధారణ ఆటంకాలు లేకుండా నా ప్రభ దాసుడు కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచెయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి నాయన స్వార్థంగా పెద్దకప్పుడు కూడా నా ప్రభ మా ఇండియా తీసుకొచ్చి ఇలా సహాయం చేయండి. ఆ బిడ్డ నా దేవుళ్ళు ఆడుతుంది నాయన సరిగ్గా అర్థం చేసుకోవాలి నా తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పాపగారిని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఇంటేజ్మెంట్ జ్ఞాపకం చేసుకో తండ్రి. పన్ను రాగాకి మంచి ఆరోగ్యం దయచే తండ్రి. నీకు వందనాలయ్యా. పాపగారు ఓదార్పు దయచే తండ్రి. నీకు వందనములు వేలాది స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి. నాయన గర్భవతు లైన్ బిడ్డలో నా ప్రభ గర్భాన్ని తెరపండి అయ్యా. నాయన గర్భం లేని బిడ్డలు ఎంతో మంది స్థితులుతున్నారు నా తండ్రి. నాయన గర్భంలో ఈ అన్నలు పాటు సరిసే తండ్రి. నీకు వందనాలయ్యా. నాయన మాకు మంచి నాయన నాయన నీ బాగా నాయన నీకు వందనాలయ్యా. నీకు ఇచ్చిన బాగున్నా తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. కుమారుడు జ్ఞాపకం చేసుకో తండ్రి. చిన్న కుమారుడు నా ప్రభావ కొడుకు నొప్పి ఎందుకు వస్తుందో నాన్న డాక్టర్ల పరమ డాక్టర్ అయినా తండ్రి. నీ పని చేయి తండ్రి. నాయన నీకు అసహజమైంది ఏమీ లేదు కదా బాబు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. నీకు వందనాలయ్యా. నాయన పచ్చవార్త కలిగిన బిడ్డలు వచ్చారు నా తండ్రి. కాళ్ళను మట్టండి స్వస్థపరచండి నాయన. నీ సార్ వినిపించుకుంది నా ప్రభ నేను సృష్టించుకుంది బాగా బిడ్డలకు దయచేయి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం లేని బిడ్డలు వచ్చారు నా తండ్రి. నీకు వందనాలయ్యా. నాయన శాంతి సమాధానం దయచేయి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సహాయం చేయి బాబు. నాయన సహాయం చేయి తండ్రి. నాయన ఇగో నా ప్రభ రంగంపేట కొత్తపేట నా ప్రభ నాయన గ్రహారంతో ఉన్నారు నాయన. ఎలుగులోకి రప్పించండి అయ్యా. చీకట్లోంచి నా తండ్రి చీకట్లోంచి తప్పించి నాయన ఎలుగులోకి రప్పించయ్యా. నీకు వందనాలయ్యా. నాయన నాడు మేడగది మీద నా ప్రభ పెంచుకొచ్చి పండుగ నాడు నా తండ్రి నాయన ప్రార్థిస్తుండగా నా ప్రభ నీ అగ్ని ఆత్మ కురిపించాలయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభ నీ వాక్యం ద్వారా మాకు నడుచుకుంది భాగ్యం దయచేయి తండ్రి. ఒక్కొక్క ఆత్మను ప్రేరేపించయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు లెక్కలేని స్థుతులు నాయన స్తోత్రములు నాయన ఈ కొద్ది పాటలు నీ పాట
పొరపాట్లు ఉంటాను నా తండ్రి, నన్ను క్షమించమని త్వరలో రాబోయే యేసుక్రీస్తు ప్రార్థనను బట్టి మళ్ళీ వేడుకుంటున్నాను. ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యంబుగా ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ఆరో ప్రార్థన మన మధ్య ఉన్న కుటుంబం చేస్తారు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇంకా ప్రార్థన అయిపోతున్నాయి. మీ మనవి అంటే చెప్పేసుకోవచ్చు. దేవుని చెప్పు, తప్పకుండా కార్యం చేస్తాడు. సర్వాధికారి నీకే స్తుతులు. మౌనంగా ఉండొద్దు అసలు. ప్రభా మౌనంగా ఉంటే వ్యర్థంగా రెక్కల చోటన మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఉన్నావు ప్రభా. నాయన ఈ మధ్యాహ్న సమయంలో నీ పాదములు ఈ రీతిగా కూడి నిన్ను స్తుతించుటకు నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నువ్వు సర్వాధికారివి నాయన. నాయన ప్రతి స్థలములోనూ ఉండే తండ్రి నాయన. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమయ్యా. అయా నీ యొక్క పాదములు ఎదుకొచ్చి ఉన్నాము తండ్రి. మా దీన మరలు అంగీకరించండి, మా ప్రార్థనలు ఆలకించండి నాయన. అయా మా హృదయాలను నాయన మీరు దర్శించే తండ్రి నాయన. మా హృదయాలను శుద్ధి చేయండి నాయన. నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకో ప్రభా. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచుకో తండ్రి. అయా జీవిస్తున్నాం ప్రభా. అయా దేవుడు మన మధ్యన సంచరిస్తున్న సమయం ఇది. ప్రభా నీ రాకడ బహు సమీపమైంది. మౌనంగా ఉండొద్దు. అయా మమ్మల్ని మీరు ఒక్కసారి దృష్టించండి. అయా జీవింపచేయండి దేవుడు తిరుగుతున్నారు. ప్రభా. అయా మీరు మా మధ్య ఉంటూ ఉన్నారు. నీ వెలుగును ప్రకాశింపచేస్తున్నారు. అనేక నీ సాలకు నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ మీరు దర్శించండి ప్రభా. ఎవరు ఏ అంశంతో వచ్చి ఉన్నారో ప్రభా మీరు మాతో మా మనవులన్నీ ఆలకిస్తున్నారు కదా ప్రభా. ప్రార్థనలకు సమాధానం మీరు అనుగ్రహించండి నాయన. ఏ బిడ్డ ఏ విషయంలో నీ కొరకు మొరపెట్టుకుంటున్నారు ప్రతి మొర మీరు ఆలకించండి నాయన. నీ బిడ్డలకు నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యాలు దయచేయండి నాయన. ప్రతి మొర ఆలకించు నాయన. ప్రత్యుత్తరము దయచేసే దేవుడు అయా నువ్వు నాయన. నీ హస్తము కూర్చు కాదు, నీ చెవులు మందం కాదు ప్రభా. రక్షింపగోరుకుంటున్నట్లు ఈ హస్తం కూర్చు కాదు కదా ప్రభా. మా దోషములు నీకు మాకు అటుగా వస్తున్నవి తండ్రి. వాటిని మేము కడుక్కొని నాయన నీతో మేము మాతో మీరు ముచ్చటించుకునే భాగ్యం దయచేయండి. చేయగలమా ప్రార్థన? మౌనంగా ఉండొద్దు అసలు. సమయం అయిపోతుంది. నువ్వు ప్రార్థన చేసుకున్న సమయం అయిపోతుంది. మౌనంగా ఉండొద్దమ్మా. నీ కార్యము జరిగే సమయం ఇదే.
మౌనము కావలసిన అవసరం కావాల్సిన సిద్ధపరచండి. అలాగే ప్రభు అక్కడ కూడా అనేక ఆత్మలు రక్షించబడాల్సిన మీ జ్యోతిని అక్కడ వెలిగించి ఆ వెలుగులో అనేకులు రావడానికి మీకు సహాయం చేయండి నాయన. అలాగే ఆశీర్వదించండి. అనేక ఆత్మలు రావడానికి మీకు సహాయం చేయండి. అలాగే ఈ రంగపేట మండలంలో ఈ రంగపేటలో ఈ సంస్థలలో అనేకులు రావడానికి సహాయం చేయండి. అయా మీ దాసులు వచ్చి ఆశీర్వదించండి. అయా ఆయన వారు కూడా నా ప్రభు అయా ఈ యొక్క స్థలం వైపు నాయన వారి హృదయాలు తిప్పుకొని నాయన నా తండ్రి నాయన వారు కూడా నాయన ఈ గొప్ప సేవలు కలగడానికి సహాయం చేయండి. ఈ ఆత్మభాగ్యం ఉంచండి నాయన. అలాగనే ప్రభు ఈ దాసులు కూడా బలపరిచి ఎంతవరకు వాటిలో వాక్యాలను సహాయం చేశారు నా తండ్రి. అలాగనే తండ్రి ఏడు ప్రాంతాలలో నాయన ఆరోగ్యంలో నాయన మాకు సమయించినందుకు మీకు వందనాలు. అలాగనే కైలాలలో ఈ అయా నీ సాక్షిగా ప్రభావాన్ని సహాయం చేయండి. అలాగే తండ్రి డ్రైవర్లు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆశీర్వాదాలు తీర్చండి ప్రభా. ఒట్లేరు కట్టు వచ్చిన బిడ్డలకు తీర్చండి. నీ వైపు కలిగి ప్రతి బిడ్డలు నడిపించుకోండి నాయన. అలాగే నీ ఆశీర్వాదం సహాయం చేయండి. నీ దాసుడైన శక్తితో నిలబడి ప్రభా. నీ దాసురాలను వాడుకోండి. నీ బలము నీ శక్తి దాసురాలను వాడుకోవాలి. ఈ ఆత్మతో బిడ్డలకు నన్ను చేయించుకోవడం ఆయన. అలాగే ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనుషులు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా బిడ్డలు ఈ వరకు వాడబిడ్డలకు సహాయం చేయండి. అయా దాన్ని ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినాడు ప్రభా. ఆ బిడ్డలకు మీరు ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి. ఆయన నీ జ్ఞానం ఇచ్చింది ప్రభా. ఎగ్జామ్స్ సహాయం చేయండి. అలాగే అమ్మాయిలను ప్రదర్శించండి. అలాగే రాణి వారిని ప్రదర్శించండి. ఆ కుమారుని ప్రదర్శించండి ప్రభా. ఆయన ఆవిడ చేసిన వ్యాపారాన్ని అలాగే ప్రభా నాయన మేమందరం ప్రభా నీ సన్నిధిలో ఇక్కడ కూడి ఉన్న మేమందరం కూడా ప్రభా మీరు ఆగ్రహమైన వ్యక్తి వారిని అన్ని విధాలని కృపగా ఇచ్చండి. ఇంకా జరగమైన కార్యక్రమంలో జరిగిన ఆరాధనంతలో నీ ఆత్మతో ఉంచి మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించుకోవాలి. అన్ని విధాలని కృపగా భద్రతగా పంపండి. ప్రతి బిడ్డను స్వస్థపడి స్వస్థపరిచిన ఆరోగ్యం ఎటు చూసినా మార్గాలే మోసము చేయు శత్రు మార్గాలే ఎటు పోవాలో నేనెరుగని వాడనై ఎటు పోవాలయునో నేనెరుగని వాడనై కటకటాయని ఏడ్వాగా మోక్ష మార్గంబు నీవేయని నామికా యేసు నాకు నీవేయని నామికా. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరం లేచి నిలబడతాం. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి నువ్వు చేసుకున్న ప్రార్థన కార్యం చేస్తున్నాడని దేవునికి స్తుతి చెప్పితే స్తుతి ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండకూడదు. దేవుడు నీ గర్భఫలం ఏర్పాటు చేస్తున్నాడని నువ్వు స్తుతి చేయాలి. అలాగే నరసింగపురంలో ఉన్న నా కుమారుడు అన్నెప్పుడు తీసివేసిన దేవానికి స్తోత్రములను ప్రార్థన చేయాలి. అలాగే ఇల్లు కట్టుకున్న వారికి ఇల్లు కట్టువిస్తున్నట్లుగా ప్రార్థన చేయాలి. స్తుతి చేయాలి. స్తుతి నీ స్థితి మార్చేస్తుంది. ఉద్యోగం లేని వారు ఉద్యోగం దయచేస్తున్న దేవా
నీకు స్తుతి. ఎగ్జామ్ రాస్తున్న వారు ఎగ్జామ్లో మంచి ర్యాంకులు ఇచ్చిస్తున్న దేవా నీకు స్తుతి అని ప్రార్థన చేయాలి. వ్యాధితో వచ్చిన వారిని బాగు చేస్తున్న దేవా నీకు స్తుతి అని ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండకూడదు. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన. స్తుతి స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. సకలము సర్వము నీది. నీ స్వాధీనమందు మమ్మలను ఉంచిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. గతించిన కాలములో నాయన మమ్మలను కాచిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు. ఈ దినము ప్రభువా ఇదిగో ఇంతవరకు 6 ప్రార్థనలు నాయన ప్రార్థించి ఉండగా విజ్ఞాపనలు చేసిన వారిని అందరినీ మీ దృష్టిలో ఉంచుకొని ఉన్న తండ్రి నీ వందనములు. నాయన ఎంతవరకు మేము నీ యొద్ద పెట్టిన ప్రతి అంశమునకు ఆమెనని పలికిన తండ్రి నీ వందనములు స్తోత్రములు ప్రభువా. బైబిల్ మిషన్ నాయన గన్నవరం పక్షముగా పెద్దవుటపల్లిలో జరుగుతున్న తండ్రి మహాసభలలో ప్రభువా 29, 30, 31 తారీఖులలో నాయన నీవు ఘనముగా జరిగించుచూ ఉన్న తండ్రి నీ వందనములు స్తోత్రములు. అలాగనే ప్రభా ఈ నెల 25వ తారీఖున జరుగుతున్నటువంటి రాకడ సువార్త మహాసభను తండ్రి అంత్యకాల నాయన అంత్య దినముల వాస్తవాలను అను సభను ప్రభువా చండ్రేడు గ్రామంలో తండ్రి నాయన 25వ తారీఖున నీవు ప్రతిష్ఠించుకొని తండ్రి నాయన ఆ సభను నాయన జయప్రదముగా జరిగించుచున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు. రాకడ బోధలు, రాకడ తలంపులు, రాకడ ఆలోచనలు లేకపోవుటే పాపమని చెప్పిన తండ్రి నాయన అట్టి పాపములో మేము ఉండకుండా తండ్రి నేను అక్కడ తలంపులు కలిగి జీవించు భాగ్యమనిస్తున్న దేవా మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. అలాగనే ప్రభువా తండ్రి ఈ నెల 24వ తారీఖున తండ్రి మహాసభల కొరకు నాయన ఉపవాస దినముగా ప్రతిష్ఠించుకొని సంఘముగా ప్రభువా నాయన మేము కూడుకొని తండ్రి నాయన ప్రార్థించుటకు నాయన ఆ దినమును నాయన మేము నాయన వ్రత దినముగా ఆచరించుకొనుటకై మీరు ఏర్పాటు చేసిన స్థితిని బట్టి నీ వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగనే తండ్రి పలకడియం గ్రామంలో జరుగుతున్న మందిర నిర్మాణమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తములకై తండ్రి ఆ కట్టడను జరిగించుకొనుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు. అలాగనే ప్రభువా ఎంతవరకు తండ్రి ఈ స్థలమును నీవు ఏర్పాటు చేసుకొని ఉన్నావు, ఈ స్థలమును నీవు ప్రతిష్ఠించుకొని ఉన్నావు నాయన. వాగ్దానమును జట్టి ఈ స్థలములో నాయన నీవు ఒక ఆలయమును నిర్మించుకొని ఉన్నావు. ఈ స్థలమును తండ్రి బెతెస్దా కోనేటిగా నేను మార్చుకొని ఉన్నానని పలికిన తండ్రి నీకు స్తుతులు. ఈ స్థలములోకి ఎందరూ అడుగు పెట్టి ఉన్నారో వారందరికీ నీవు స్వస్థతలు అనుగ్రహించుచున్న దేవా నీకు స్తుతి. సమాధానమిస్తున్న తండ్రి నీకు స్తుతి నాయన. వారి కోరికలను నెరవేర్చుచూ ఉన్నవాడా నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. ఎందరో నాయన వ్యాధిగ్రస్తులుగా రాగా ప్రభువా ఆయన వారికి నాయన వారి వ్యాధులను తీసివేసిన తండ్రి నీకు స్తుతులు ప్రభువా. ప్రతి అంశమును నీవు నెరవేర్చి నాయన మీరే మహిమను పొందుకొనమని ఇదిగో తండ్రి ఎంతవరకు 6 ప్రార్థనలు ఆలకించి 7వ ప్రార్థన కూడా తండ్రి నాయన మీరు ఆమెనని పలికి తండ్రి మా స్తుతులను అందుకొని ఉన్న దేవా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నీ దాస్తుడు వాక్యం అందించు ఉండగా నాయన 7 ఆత్మను దించివేయండి నీ సేవకుని తండ్రి. నీవే నాయన మర్మమైన బోధలు అందించండి నీ సేవకునికి తండ్రి నీ వందనములు స్తోత్రములు. నీ సిలువ చాటున నీ సేవకుని మరుగుపరుచుకోండి. ఈ దినము ఎందరి బిడ్డలు ఈ స్థలములోకి వచ్చారో తండ్రి ఎవరికి ఏ వర్తమానము అవసరమై ఉన్నదో తండ్రి నీ వాక్యము అర్థము వంటిది. అర్థములో నాయనా నాయనా మా స్వరూపమును సరి చేసుకున్నట్లుగా తండ్రి నాయనా ఈ దిన వాక్యము ద్వారా మా ఆత్మలను సరి చేసుకొనుటకు ప్రభువా మీ కృపను ఇచ్చి నాయనా మీ ఆత్మను తండ్రి నీ సేవకునిలోనికి దించివేసి
మర్మమైనటువంటి మాటలు మాకు అందించి మా హృదయాలను సరిచేసుకొని నిరాకడలో ఎత్తబడుటకై తండ్రి మమ్మల్ని అందరిని ఆయుత్తపరచమని నాయనా, మరచిన విడిచిన ప్రతి అంశమును నీ కృపలో జ్ఞాపకము చేసుకొనమని మా ప్రభు అయిన యేసు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచ్చి ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వాలించి ఉన్నావు, అన్ని ప్రార్థనలోని వాలించి ఉన్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మహోన్నతుడా, దయగల తండ్రి, 7 ప్రార్థన ఆలకించి ఉన్నారు ప్రభువా. 7 ఆత్మతో నింపివేసి నీ బిడ్డలైన వారిని ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావు తండ్రి. ఒక పాత్రలుగా వాడుకున్నావయ్యా, నీకు వందనములు. ఇక్కడ జరగబోయే కార్యం అంతటిలో మీరుండి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుడికి మహిమ కలుగునుగాక.